ఇంకా చూసి దూరం నుంచి పోతారు వాళ్ళు. మంచిగా ఉంటాయి. ఇంకా 2 తెస్తారా? ఏంది కట్టెలు ఎందుకు పెడతానే? ఏముండని అయ్యా, కట్టెలు పెడితే కట్టెలు చూసి అడ్డాడు పోతారయ్యా. మొత్తం దొక్కుతాను ఇక్కడ దాకా అచ్చడే బియ్యం అయితేనే అయ్యా వడ్లు. నీ వడ్లకి ఏం కావద్దని కట్టి అడ్డం పెట్టినావు, మంచిగానే ఉన్నది. నీ వడ్ల వరకు నీకు మంచిగానే ఉన్నది. మా అంటే ఖరాబ్ అయితే 1 బత్తో 2 బత్తాలో పోతే వచ్చే బండో పోయే బండో ఆ కట్టికి దాకి అడ్డం పడ్డాడు అనుకో, కాలు ఎరుగునో రెక్కి ఎరుగునో పిడాత పానమే పోను. చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తానే? మన శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన కొడుకు కనిపిస్తానే? అసలు బాధ ఏ కుటుంబానికి రావద్దే, అందరూ మంచిగా ఉండాలి. మన వడ్లు ఖరాబ్ అయితే 1 బత్త పోతే పోయింది. నిజమేనయ్యా, నాకు అంత ఆలోచన రాలే. అయ్యో వడ్లు ఖరాబ్ అయితేనే అనుకున్నా గానీ నా కొడుకు లెక్కల ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యేది ఉంటే కుటుంబాలు ఆగమవుతారయ్యా. నిజమే, కానీ అందరు మంచిగా ఉండాలయ్యా. అసలు ఈ రోడ్డు మీద పోసుడే తప్పే. ఎవ్వరు ఎందుకు ఏమంటలేరంటే, అయ్యో పాపం రైతు ఆలుగాలం కట్టం చేసి ఆగం అవుతాడు, ఆ బురదలు పోతే మొలకత్తాయి, రైతు నష్టపోతాడని రోడ్డు మీద పోసుకున్నా ఎవ్వరు ఏమంటలేరే. అసొంటప్పుడు గంతట్నే ఉండాలనే. కట్టెలు అడ్డం పెట్టుడు, బండలు అడ్డం పెట్టుడు, పొరకలు అడ్డం వేసేసరికి ఆ బండ్లకు తట్టుకొని వాళ్ళు అడ్డం పడితే వాళ్ళ పానం పోతే మనం కట్టిస్తామని. పానం ఖరీదు ఎంతే, మనకి ఏమవుతుంది? పోతే బత్తడు వాడు పోతే పోయి నువ్వేది అడ్డం వేయకు. నిజమేనయ్యా, వద్దుపా, అడ్డం వేయద్దు. సరేనా?